ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్. నమస్తే రైతు సోదరులకు శుభోదయం. క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు వృత్తిరీత్యా రిటైర్మెంట్ తీసుకున్నా కూడా శ్రమైక జీవనంలో సంతోషాన్ని వెతుకుతున్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన రైతు భూపతి రెడ్డి. సాగులో ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో సమస్యలు వేధించినా ఏమాత్రం అలసిపోకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తనతో పాటు 10 మందికి సేంద్రియ సేద్యం పైన అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అందరి ప్రశంసలు అందుకుని ఆదర్శప్రాయంగా నిలుస్తున్న ఈ సాగుదారు విజయగాథను ఇవాల్టి మన కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి. నేను వ్యవసాయ కుటుంబం నేపథ్యంలో మాది ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా చేసి రిటైర్ అవ్వడం జరిగింది. ఇక్కడ వ్యవసాయంలో నా కాన్సెప్ట్ ఏంటంటే సేంద్రియ వ్యవసాయం చేయడం. ఒక 3 ఎకరాల జామ, తాయివాన్ జామ, ఇది గుంటూరు దగ్గర పెద్దనాంకల తీసుకురావడం జరిగింది. లాస్ట్ ఇయర్ మార్చిలో అల్ట్రా హై డెన్సిటీలో పెట్టడం జరిగింది. 6/4 డెన్సిటీ తోటి ఒక 1500 మొక్కల దాకా 1 ఎకరాన వచ్చినాయి. ఇందులో తల్లి వేరు ఉండదు, దాదాపు క్లోనింగ్ పద్ధతిలో తయారు చేసిందని చెప్పడం జరిగింది. మొక్కలు చాలా సెన్సిటివ్. ఈవెన్ మేము ఈ గడ్డి మందు కూడా దీంట్లో వాడలేదు, మొత్తం మాన్యువల్గానే చేయడం జరిగింది. తర్వాత ఎలాంటి కెమికల్ యూజ్ చేయలేదు. తర్వాత ఫెర్టిలైజర్ కూడా ఎలాంటి ఫెర్టిలైజర్ యూజ్ చేయలేదు. మేము దీనికి న్యూట్రియంట్స్ అన్నీ ఏంటంటే సేంద్రియ ఎరువులు, తర్వాత వేపపిండి, తర్వాత దీనికి వేరుకుళ్ళు, ఇట్లాంటి రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటికి కూడా వాళ్ళు పెస్టిసైడ్ రకరకాలు చెప్పారు, కానీ అట్లాంటి పెస్టిసైడ్స్ మేము ఏం వాడలేదు. ముఖ్యంగా ఏంటంటే సేంద్రియం అనేది ఇప్పుడు చాలా అవసరం. భూమి అంతా చాలా దెబ్బతినిపోయింది, దాంట్లో సారం అనేది లేకుండా అయిపోయింది. ఏళ్ళ తరబడి కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడి దానికి ఇప్పుడు ఏం కావాలనేది మనం దాన్ని కరెక్ట్ ఆలోచించి దాన్ని ఏంటంటే ఇప్పుడు ఇవ్వగలిగితే అది మనం కరెక్ట్ వ్యవసాయం చేసినట్టు, సమాజానికి కూడా మనం మంచి చేసినట్టు అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే నేను ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను ఉద్యోగం చేసినాను. అంతకుముందు కూడా నాకు వ్యవసాయంతో అనుబంధం ఉన్నది. మా అమ్మ నాన్న వాళ్ళతోటి వ్యవసాయ కుటుంబం కాబట్టి. తర్వాత పిల్లలు చదువుకొని వాళ్ళ ప్లేస్లో వాళ్ళ పనుల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఏంటంటే మనకు కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యకరంగా బీపీ, షుగర్ ఇట్లాంటివి లేకుండా మనం కూడా ఒక శ్రమైక జీవనం అనేది కంటిన్యూ చేయాలనేది ఈ సెకండ్ ఇన్నింగ్స్లో నేను చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎకానమీ గురించి కాదు, ఇక్కడ ఇప్పుడు పొలాలు పెడుతున్నాం, గవర్నమెంట్ కొంటుంది, ఇది కొనది గవర్నమెంట్, గ్యారెంటీ లేకున్నా మన వంతు బాధ్యతగా మనం ఏం చేయాలనే దానికి ఇది చేసినాం. అరటి పెట్టినప్పుడు రాయలసీమకి వెళ్ళి అనంతపురం, ఆంధ్రాకెళ్ళి వస్తుంది, మనకి ఎక్కువ మహారాష్ట్రకెళ్ళి వస్తుంది. ఒక DCM వ్యాన్ 25-30 వేల కిరాయి అక్కడికి వెళ్ళి రావడానికి. అదే ఇక్కడ రైతులను ప్రోత్సహిస్తే అరటి బ్రహ్మాండమైన పంట పండుతుంది. నేను ఒక 25 టన్నులు పర్ ఎకర్ ఇక్కడ తీసినాను, 8 years తీసినాను. మార్కెట్లో ఒడిదుడుకులున్నాయి, దాంట్లో కూడా 5 రూపాయలు 3 రూపాయలకు కిలో కూడా అమ్మినాం. దాంట్లో కూడా మేము కెమికల్ ఎక్కువ యూజ్ చేయలేదు, పెస్టిసైడ్స్ కూడా యూజ్ చేయలేదు. నాకు అప్పుడు అరటికెళ్ళే నేను దాదాపు సేంద్రియ వైపు మలుతున్నాను. మ్యాంగోకి మాత్రం కంపల్సరీ కెమికల్స్ వాడవలసిన పరిస్థితి ఉన్నది. విపరీతమైన అది తెగుళ్ళు మ్యాంగో. దీని తర్వాత ఏంటంటే ఇక్కడ మేము ఫ్రమ్ ద బిగినింగ్ 8 yearsకి వెళ్ళి మేము డ్రిప్ వేసినాం. తర్వాత సోలార్ సిస్టమ్ పెట్టుకున్నాం, పంప్ సెట్స్ నడవడానికి కూడా పవర్ షార్టేజ్ ఉన్నప్పుడు. తర్వాత ఇట్లాంటి పెట్టినప్పుడు ఏంటంటే మమ్మల్ని వచ్చి చాలామంది అడుగుతున్నారు, చెప్తున్నారు విషయం ఏంటని మేము చెప్తున్నాం, వాళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. కాకపోతే దీనిలో ఉన్న సాధక బాధకాలకు మీరు కష్టపడి పని చేసుకునేటట్టుంటే పెట్టుకోవచ్చు, కానీ ఏదో బాగా ఇట్లా వస్తే అట్లా వస్తే అనేది అది కరెక్ట్ కాదు. అనేకమైన ఒడిదుడుకులు ఉంటాయి దీంట్లో అని చెప్పడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం
చిప్పకుర్తికి చెందిన భూపతి రెడ్డి 3 ఎకరాల్లో తైవాన్ జామ సాగు చేస్తున్నారు. గతంలో మామిడి, అరటి తోటలు సాగు చేసిన ఈ సాగుదారు పంట మార్పిడి ప్రక్రియలో భాగంగా జామ తోటలు పండిస్తున్నారు. అందులోనూ పూర్తి సేంద్రియ విధానాలు అనుసరిస్తున్నారు ఈ సాగుదారు. విపరీతమైన రసాయనాలతో పండిన నాసిరకపు ఆహార ఉత్పత్తులు మార్కెట్లో చలామణి అవుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో పూర్తి సేంద్రియ విధానాలను అనుసరించి జామ సాగు చేస్తున్నారు. గుంటూరు నుంచి తైవాన్ జామ మొక్కలను తెప్పించి అధిక సాంద్రత పద్ధతిలో ఎకరానికి 1500 చొప్పున మొక్కలు నాటారు ఈ సాగుదారు. 3 ఎకరాలకు గాను 4500 మొక్కలు నాటుకున్నారు. ఒక 2 months కెళ్ళి అమ్మినాము. తినేవాళ్ళు ఏంటంటే అసలు ఈ టేస్ట్ చాలా బాగుంది ఏంది సార్ అని కూడా అడుగుతున్నాం. అంటే వాళ్ళని లోపలికి తీసుకొచ్చి చూపెట్టి మేము ఈ పద్ధతిగా చేస్తున్నాం, కేవలం డబ్బులు సంపాదించడం కాదు, మనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అన్నీ చూస్తున్నాం. విపరీతమైన విష పదార్థాలు మనం తినే వాటిలలో వాడుతుండ్రు. దాన్ని అవాయిడ్ చేయడానికి అంటే మనకున్న అవగాహనతో కొంతవరకు కొంత ఆర్గానిక్ ఫామ్లో చేయాలనే ఒక సంకల్పంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ అనేకమైన సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. మనకు కావాల్సిన టైంలో ఈ పని చేసేవాళ్ళు దొరకని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2 months వరి నాట్లు, అందరూ వరి తప్పితే వేరే పంటలు ఏం పెడతలేరు. 2 months వర్కర్స్ దొరకరు. ఇదొక సమస్య. మంచి పని ఉన్నప్పుడే ఉపాధి హామీని పెడుతుంది ప్రభుత్వాలు. యాక్చువల్గా ఏంటంటే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే అదొక ప్రొడక్టివిటీ వస్తుంది. యువతకు కానీ నాలాంటి వాళ్ళకి కానీ అందరికీ డబ్బుల గురించి కాదు, మ్యాన్ పవర్ అవసరం. మ్యాన్ పవర్ చాలా తగ్గిపోయింది వ్యవసాయంలో. మామూలుగా ఏంటంటే ఉత్సాహం ఎప్పుడు వస్తుంటారంటే ఆ తినేవాళ్ళు సంతోషంగా ఉండి మనం కూడా వాటితో తింటున్నాం, ఫ్రెండ్స్కి ఇస్తున్నాం, బంధువులకు ఇస్తున్నాం, ఇది బాగున్నది అని అంటే దాని వెనుక మన కష్టాన్నంతా మర్చిపోతున్నాం. ఆ టేస్ట్ బాగున్నది, దాని కీపింగ్ కెపాసిటీ కూడా ఏంటంటే మేము పెట్టి చూసినాం, 4-5 రోజుల దాకా కూడా ఇంట్లో బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 20 days దాకా కూడా మనం ఫస్ట్ డే ఎట్లా ఉంటుందో లాస్ట్ డే దాకా కూడా అంతా బాగుంటుంది. అదే మనం మార్కెట్లో కెమికల్ యూజ్ చేసినవి కొనుకొచ్చుకుంటే 2-3 daysకే అది మురిగిపోతున్నాయి. దాని టేస్ట్ కూడా సరిగా ఉండలేదు. మేము కూడా 100 రూపాయలకు 80 రూపాయలకు ఎన్నోసార్లు ఫ్రూట్స్ కొనుకొచ్చి పాడై పురుగు పట్టి వాటిని పడేయడం జరిగింది. సహజంగా వ్యవసాయ కుటుంబం కాబట్టి కేవలం డబ్బు అనే కాన్సెప్ట్ కాదు ఇక్కడ. డబ్బు అంటే వ్యవసాయం చేయొద్దు, సమాజ హితం ఒకటి. మనం కూడా చదువుకున్నాం, ఉద్యోగాలు చేసినాం, అన్నీ చూసినాం మంచి చెడు, కాబట్టి ఆ మంచి వైపు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే వీటికి సరైన ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నాలాంటి తోటి రైతులను వాళ్ళ అనుభవం తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ కూడా మిగతా వాళ్ళకి షేర్ చేస్తూ ఇట్లా దీన్ని సర్వైవ్ చేసుకుంటూ వస్తున్నాం. స్థానికంగా కూలీల కొరత తీవ్రంగా ఉండటంతో ఈ సాగుదారు ఆధునిక సాగు విధానాలను అందిపుచ్చుకున్నారు. అల్ట్రా హైడెన్సీ విధానంలో జామ మొక్కలను నాటుకోవడంతో పాటు మొక్కలకు నీరు, సేంద్రియ ఎరువులను పారించేందుకు డ్రిప్ను అమర్చుకున్నారు. విద్యుత్కు అంతరాయం ఏర్పడకుండా సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకున్నారు. సేంద్రియ విధానంలో పండిన జామ రుచిలో, నిల్వ గుణంలో బాగుంటోందని రైతు చెప్తున్నాడు. తినేవారు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, ఇదే రైతుకు అసలు సిసలైన సంతోషమని, చేసిన కష్టమంతా మరిచిపోతామని భూపతి రెడ్డి చెప్తున్నారు. మాకు ఇంత వచ్చింది అంత వచ్చింది ఇది అదని ఒక కొత్త వాళ్ళని ఏంటంటే దాని కష్టం చెప్పకుండా లక్షలు వచ్చినాయని చెప్తున్నారు. అది వాస్తవం కాదు. శ్రమ, పట్టుదల అది ముఖ్యం. డబ్బులు వచ్చుడు రాపోవడం అనేది అనేకమైన సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్ వ్యవస్థ, వాతావరణం, తర్వాత దాంట్లో ఉండే టేస్ట్, అవన్నిటి మీద ఆధారపడుతుంది. ఒక వ్యక్తి తీసుకుపోయిందంటే అది బాగా లేకుంటే తెల్లారి మళ్ళీ కొనడు. ఇప్పుడు దానిమీద అదే పరిస్థితి ఉన్నది, జామద అదే పరిస్థితి ఉన్నది. మనం ఏ పండు కొన్నా దాంట్లో అంత పురుగు వస్తుంది. ఇంటికి తీసుకుపోయి కడేస్తే అది పురుగు వస్తుంది, పారేయడం అవుతుంది. అట్లా కాకుండా ఏంటంటే మనకు ఎందుకు జరుగుతుంది, ఇది లోపం ఎక్కడ జరుగుతుంది, దాన్ని మనం ఎట్లా సరి చేసుకోవాలా అనే పట్టుదలతోని వెంబడి పడి మన పూర్వీకులు చేసినారు. మేము ఇప్పుడు వేస్తున్నది అంటే వేపపిండి, పశువుల ఎరువు, దీనికి ఒక 20 టన్నులు 20 ట్రాక్టర్ల పశువుల ఎరువు ఇప్పటికి ఇచ్చినాము.
ఇప్పుడు కూడా ఒక 20 ట్రాక్టర్లు రెడీగా ఉన్నది. తర్వాత జీవామృతం అది తయారు చేసి దాన్ని డ్రిప్ ద్వారా ఇస్తున్నాం. దీనికి చేసే ముందే నేను ఒక దేశీ ఆవు ఒక జతను తీసుకొని పెట్టాలనుకున్నాను. నాకున్న కొంచెం ఇదే వ్యక్తుల సమస్యలతో దాన్ని చూసుకునే వాళ్ళు, తర్వాత చేయడానికి ఇష్టపడే వాళ్ళు మనకు సరైన వ్యక్తి దొరుకుతలేడు మాకు లోకల్లా. అందుకోసం నేను దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. నేను తప్పకుండా దాన్ని ఏంటంటే ఒక ఆవును పెట్టుకొని మూత్రం పెండ దాంతో జీవామృతం తయారు చేసి ఇవ్వడం. నేను ప్రస్తుతం బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నాను. అది జీవామృతం అది తయారు చేసి తెచ్చుకుంటున్నాను. తర్వాత ఈ ఈ ఈ ప్లేస్ 8 ఇయర్స్ అరటి పెట్టాను. 7 ఇయర్స్ నేను సక్సెస్ఫుల్గా అరటి పండించాను. 8th ఇయర్ కరోనాతో నష్టం జరిగింది. పంట మార్పిడి కూడా చేయాలనే దాంతో నేను ఏం పెట్టాలనే ఆలోచనతో దీన్ని జామాను తీసుకోవడం జరిగింది. నేను దీంట్లో ఇష్టంగా కష్టపడతాను. దీన్ని సక్సెస్ చేసే అవకాశం నాకు ఉన్నది. కానీ ఈ తెగుళ్ళది ఒకటే సమస్య, పెద్ద సమస్య. వ్యవసాయంలో లాభాలనే కాదు నష్టాలను బేరీజు వేసుకున్నప్పుడే రైతు దీర్ఘకాలంగా సేద్యంలో రాణించగలుగుతాడని భూపతి రెడ్డి చెప్తున్నారు. జామ సాగులో అనేక ఒడిదుడుకులు ఉన్నాయంటున్నారు ఈ రైతు. అసలు లోపం ఎక్కడుంది, ఎందుకు జరుగుతోంది, ఎలా సవరించుకోవాలి అనే విషయాలపై ప్రతి రైతు అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ ఉండటంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే ఉద్దేశంతో రసాయనాలను వీడి ఈ సాగుబాట పట్టానని రైతు తెలిపారు. సేంద్రియ సేద్యంలోనూ అనేక సమస్యలు ఉన్నాయని, అయినా పట్టుదలతో శ్రమించి నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని చెప్తున్నారు. చిత్తూరు జిల్లాకెళ్ళి నిమాటోసైడ్ అనేది ఒక వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటే రైతులే తయారు చేసిండ్రు. దాన్ని వాడడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మొక్కలకు తెగుళ్ళు వచ్చినాయి. వాటిని కాపాడుకోవడానికి ఆ నిమాటోసైడ్ అనేది వాడడం జరిగింది. దాని రిజల్ట్ ఇంకా చూడాలి ఎట్లా ఉంటుంది అనేది. ఇదే తోటలో ఇంకో సైడ్ కొన్ని మొక్కలు కూడా చనిపోవడం జరుగుతుంది. ఆ వేరుకుళ్ళు, నిమటోడ్స్ అట్లాంటి తెగుళ్ళతోటి. తర్వాత ఈ క్రాప్కి వచ్చే వరకు మంచి హ్యాపీగానే ఉన్నదండి ఈ క్రాపు. కాకపోతే ఏంటంటే తెగుళ్ళు బెడద బాగా, పండు ఈగ ఎక్కువ డ్యామేజ్ చేసేది పండు ఈగ. మేము కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. దానికి ఏంటంటే ఇక్కడ సోలార్ ట్రాప్ ఒకటి డెల్టా థింగ్స్ అనే వాళ్ళ కంపెనీది సోలార్ ట్రాప్స్ పెట్టాము. ఏది పెస్ట్ ట్రాప్స్. దాని ఫంక్షన్ ఏంటంటే ఈవినింగ్ సూర్యరశ్మి పోయినాక ఆటోమేటిక్గా అది లైట్ ఆన్ అయ్యి ఒక 4 to 5 అవర్స్ లైట్ పనిచేస్తాయి. దాంట్లో వచ్చే వెలుతురుకు ఆ కీటకాలు, తర్వాత త్రిప్స్ ఇట్లాంటివన్నీ దాంట్లో పడతాయి. ఒక చిన్న ట్రే ఉంటుంది, అందులో సమ్ కెమికల్ కానీ సర్ఫ్ కానీ ఇట్లాంటిది అనేస్తే దాంట్లో పడేవి చనిపోతుంటాయి. దాంతో కొంత ఉధృతి మాకు తగ్గింది. కానీ కీటకాల బెడద కానీ వీటి పండు ఈగ బెడద కానీ చాలా ఎక్కువ ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ 25 to 30% ప్రొడక్షన్లో 30% వాటితో నష్టం జరుగుతుంది. ఆ తీవ్రతను ఇంకా జీరోకి చేయాలంటే అసలు ఈ వాతావరణ ఫ్లక్చుయేషన్స్ వీటితోటి అసలు పాసిబిలిటీ కావటం లేదు. మేము ఇప్పుడు ఒక క్రాప్ తీసుకున్నాం. నిన్న మొన్నటి దాకా క్రాప్ ఉండే. ఈ 3 acresలో ఒక 6 tons మేము అమ్మగలిగినాం. దాదాపు ఒక 4 tons డ్యామేజ్ అయిపోయింది. అది ఇక్కడ సరౌండింగ్లో వేసి వాటి మీద మట్టి అది చేయడం జరిగింది. ఇంకా లారో అవన్నీ వీటితో ఇంకా ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో వేరుకుళ్ళు వీటికి ఏంటంటే ప్యాసిలోమైసిస్ అని ఉంటుంది, బయోబ్యాక్టీరియా. ప్యాసిలోమైసిస్ తర్వాత ఇంకొక 2 బ్యాక్టీరియా ఉంటాయి. వాటిని ఏంటంటే మనం ట్రైకోడర్మా విడి, సూడోమోనాస్ ఇట్లాంటి బయోబ్యాక్టీరియా ఉంటాయి. వాటిని ఏంటంటే మనం కొంత చిన్న క్వాంటిటీ ఎరువుల తీసుకొని దాన్ని డెవలప్ చేయాలి. ఒక వారం 10 రోజులు డెవలప్ చేసినాక దాన్ని మళ్ళీ మనం నీళ్ళల్లో కలిపి డ్రిప్లో పంపించచ్చు. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన నిమటోసైడ్స్ అనేది ఒకటి ఆ చంద్రశేఖర్ శాస్త్రవేత్త, రైతు శాస్త్రవేత్త వాళ్ళది ఒకటి లిక్విడ్ ఉన్నది. అది ఒక 800 rupees per liter ఉంటుంది. ఒక ఎకరానికి ఒక 5 liters అది డ్రిప్లో పంపించాలి. ఇవి ఏవైనా ఒకదానికొకటి క్రాస్ కావద్దు, ఒక 1 month గ్యాప్ అన్నా అట్లా ఉండాలి. వాటిని చేయడం ఒకటి డ్రిప్లో పంపించడం. తర్వాత స్ప్రేయింగ్కి వచ్చే వరకు నీమ్ ఆయిల్ మేము చేసేది ఏంటంటే నీమ్ ఆయిల్ ఎక్కువ
యూజ్ చేస్తున్నాం. మిలీనియం బగ్ కానీ మిగతా వచ్చే పురుగు దానికి కానీ నీమ్ ఆయిల్ను ఎక్కువ ఇది చేస్తున్నాం. జామ తోటలకు పండు ఈగ, నిమ్మటోడ్స్, వేరుకుళ్ళు వంటి తెగుళ్లు ఏర్పడతాయని, వాటి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతు సూచిస్తున్నారు. రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించేందుకు ఎకరానికి 2 చొప్పున సోలార్ లైట్ ట్రాపర్లను ఏర్పాటు చేసుకున్నారు ఈ రైతు. తెగుళ్ల నివారణకు ప్రతి 3 నెలలకు ఒకసారి సూడోమోనాస్, బాసిల్లస్, ట్రైకోడెర్మా అనే జీవన ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. వీటితో పాటు వేప నూనె, జీవామృతాన్ని సమయానుకూలంగా పంటపై పిచికారీ చేస్తున్నారు. హై డెన్సిటీ ఎకరానికి 1500 మొక్కలు వచ్చినాయి. 1500 మొక్కలు. దీన్ని ఏం లేదు, ఇప్పుడు ఈ క్రాప్ అయిపోయింది కాబట్టి మేము దీన్ని మళ్ళీ ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఈ మాదిరిగా ఇట్లా మొత్తం మొగ్గ పువ్వు వస్తుంటుంది. సమ్మర్లో ఏంటంటే ఈ సన్బర్న్ వస్తుంది. అప్పుడు మాత్రం మేల కాయలు కనుక ఉన్నట్టుంటే అది దాన్ని మనం మార్కెటింగ్ చేయడం కష్టం. ఇది రైట్ టైం ఏంటంటే ఇప్పుడు సరైన టైం ఇది. ఇప్పుడు ఈ వచ్చే కాయ ఏంటంటే బిఫోర్ మ్యాంగో మార్కెట్కి రాకముందు ఇది మనకు చేతికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేది మాత్రం మనకు అది ఎకనామికల్గా సపోర్ట్ చేయదు. ఇప్పుడు లాస్ట్ 1 మంత్ వచ్చిన క్రాప్ ఓకే, అది వింటర్ సీజన్ కాబట్టి జామకు అనుకూలమైన సీజన్ అది. ఇక మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయిందంటే ఏప్రిల్ మేలో దీన్ని బెట్టకు గురి చేయాలి. అంటే కొంత మనం దాన్ని గ్యాప్ ఉంచాలి. మళ్ళీ జూన్లో ఇది అవుతుంటుంది. 2 years ఉంటుందా 3 years ఉంటుందా మనకు ఇది గ్యారంటీ లేదు. ఎందుకంటే వేరు వ్యవస్థ అట్లా ఉన్నది. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో కూడా టిష్యూ కల్చర్ తీసుకురావాలి. టిష్యూ కల్చర్ తీసుకొచ్చినాక అరటిలో సక్సెస్ఫుల్ ఉన్నది. అట్లే ఈ జామలో కూడా టిష్యూ కల్చర్ రావాలి. మహారాష్ట్రలో ఉన్నదంటారు కానీ అది టేబుల్ ఫ్రూట్ కాదు, జ్యూసీ ఫ్రూట్. మన దగ్గర జ్యూస్ ఇండస్ట్రీస్ లేవు, మనకు కావాల్సింది టేబుల్ ఫ్రూట్. కాబట్టి ఎవరన్నా పెద్ద ఇండస్ట్రియలిస్టులు, అగ్రికల్చర్ బేస్డ్ ఉన్న వాళ్ళు టిష్యూ కల్చర్ కనుక తీసుకున్నట్టుంటే ఈ జామలో ఈ దేశం మొత్తంలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఏది పెట్టుకోవడానికి. ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నారు. టిష్యూ కల్చర్ కాదు కాబట్టి ఇది వేరుకుళ్ళు ఎప్పుడు వస్తుందో తెలియదు, ప్లాంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. ఖాతా 6 monthsకే స్టార్ట్ అవుతుంది. 6 monthsకి వెళ్ళి ఖాతా స్టార్ట్ అవుతుంది. కాకపోతే 6 monthsలో అప్పుడు మొక్క ఈ లెక్క ఉంటుందండి, ఈ కొమ్మున్న లెక్కలో ఉంటుంది. ఇది ఒక 10 కాయలు వస్తే లోడ్ బేర్ చేయలేదు, వంగిపోతుంది. ఆటోమేటిక్గా భూమి మీద ఉంటుంది కాబట్టి అనేకమైన కీటకాలు అటాక్ అవుతుంది. చెదలు, చీమలు, భూమి మీద ఉండే పురుగులు అవన్నీ తింటాయి కాబట్టి అది కాయ మనకు చేతికి రాదు. చెట్టుకు ఒక 4-3 ఒక హ్యాపీ కోసం ఒక 4-3 ఉంచి 6 months తర్వాత చెట్టు కొంచెం స్ట్రాంగ్ అయినాక అప్పుడు కటింగ్ పెట్టుకొని అప్పుడు వచ్చే క్రాప్ను మనం నీళ్ళు ఉంచుకోవచ్చు. దాన్ని మార్కెట్ చేస్తే కూడా బాగుంటుంది. భూపతిరెడ్డి పొలంలో 6 నెలల నుంచే జామ కాతకు వచ్చింది. అయితే మొక్కలు బలంగా ఉండాలనే ఉద్దేశంతో మొదటి కాతను ఆదిలోనే తొలగించారు. ఆ తర్వాత పంట పూర్తి కాగానే ప్రూనింగ్ చేసుకుంటారు. ప్రస్తుతం సమయం జామకు అనుకూలమని, మార్కెట్కు మామిడి రాకముందే చేతికి వస్తుందని తెలిపారు. ఏప్రిల్, మే నెలలో పంటను బెట్టకు గురి చేయాలని తెలిపారు. అలా చేయటం వల్ల జామలో ఎదురయ్యే చాలా వరకు సమస్యలను నివారించగలమన్నారు. జామలో టిష్యూ కల్చర్ తీసుకురాగలిగితే రైతుకు మరింత మేలు జరుగుతుందన్నారు. మేము ఫస్ట్ క్రాప్ 3 ఎకరాలకు ఒక 10 టన్నుల దాకా వెళ్ళింది. ఒక 4 tons దాకా డ్యామేజ్ అయింది. ఏది పండు ఈగ తర్వాత ఇంకా ఇతర క్రిమి కీటకాల దాంతో. మేము దానికి మెజర్స్ తీసుకున్నాం, అయినా అది కంట్రోల్ కాలేదు. తర్వాత ఓ 10 అప్రాక్సిమేట్లీ ఒక 10 tons దాకా వెళ్ళింది ఈ 3 ఎకరాలలో. ఒక 6 tons దాదాపు మేము మార్కెటింగ్ చేసుకోగలిగినాం. ఒక 4 tons దాకా డ్యామేజ్ అయింది. అంటే ఒకటే రోజు కాదు, అది ఒక 6-7 పెట్టెల కాయలు తెంపినప్పుడు మనం ఒక 2-3 పెట్టెలు అది డ్యామేజ్ అయింది. మేము ఇక్కడనే గ్రేడింగ్ చేసి వాడిని ఇక్కడనే పడేస్తాం అన్నట్టు. ఒక్క కాయ కూడా పొరపాటున తెగుళ్ళు పురుగు చోకిన కాయ మేము మార్కెటింగ్కు ఒక్క కాయ కూడా దానిలో పోకుండా ఇక్కడనే దాన్ని గ్రేడింగ్ చేసి మంచిగా చూసి వాళ్ళకు ఇచ్చేస్తాం అన్నట్టు. ఎందుకంటే కస్టమర్ కూడా బాధపడతాడు. ఒక కాయ 400-300 grams వస్తుంది, ఒక 50 రూపాయలు పెట్టి కొనుక్కున్నప్పుడు వాళ్ళు బాధపడతారు. అందుకోసం అట్టాటి రావద్దని మ్యాక్సిమం మేము ఇక్కడే దాన్ని
చేస్తున్నాం గ్రేడింగ్. రెండో ఖాతా నుంచి ప్రతిరోజు ఎకరానికి 150 కిలోల చొప్పున దిగుబడి సాధిస్తున్నారు. మొత్తానికి ఎకరానికి 3 టన్నుల పంటను 3 ఎకరాలకు గాను 10 టన్నుల వరకు దిగుబడిని అందుకున్నారు. ఇందులో 4 టన్నుల వరకు డ్యామేజ్ ఉందని, 6 టన్నులు మార్కెట్ చేసుకున్నానని తెలిపారు. జామ పండ్లను కిలో 25 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. మొదటి క్రాపుకు గాను 3 ఎకరాలకు 1,50,000 వరకు ఆదాయాన్ని పొందారు. రెండో కోత నుంచి విచ్చే పండ్లతో పెట్టుబడి లభిస్తుందన్నారు ఈ సాగుదారు. మార్కెట్లో వాళ్ళు 50, 60, 70 దాకా వాళ్ళు అమ్ముకుంటారు రిటైలర్స్. మేము ఇక్కడ 25 రూపీస్కి మేము కేజీ ఇచ్చినాం. 25 రూపీస్ కేజీ ఇచ్చినాం. నాకు ఈ ఫస్ట్ క్రాప్లో ఈ 3 ఎకరాలకు 1,50,000 వచ్చింది. ఎక్స్పెండిచర్ వచ్చి నాకు క్రాప్ స్టార్ట్ అయ్యే వరకు 4,20,000 ఈ 3 ఎకర్స్కి ఎక్స్పెండిచర్ వచ్చింది. 1,20,000 ఈ గడ్డి తీయడానికే వచ్చింది. 4 టైమ్స్ తీసినాం. ఇది గడ్డి మందు వాడితే, హెర్బిసైడ్ వాడితే ఒక ఎకరాన 2,000 రూపాయలతోటి మొత్తం మాడిపోతుంది. కానీ మేము వాడలేదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆర్గానిక్ ఫామ్లో చేయాలనే దాంతో ఎక్స్పెండిచర్ కూడా భరించి చేసాము. ఇప్పుడు మాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే తిన్నవాళ్ళు కానీ, మేము కానీ, మా బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదే సంతోషం మేము కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఇది ఇంకొక క్రాప్ నాకు వస్తే నాకు పెట్టుబడి వస్తుంది. నాకు 3 ఎకరాల 1,50,000 వచ్చింది సార్. ఇప్పుడు నాకు 4,20,000 దాకా పెట్టుబడి అయింది. ఇంకొక క్రాప్లో నాకు వస్తుంది. ఒకవేళ ఇంకొక క్రాప్ నాకు ఉన్నదనుకోండి, నా పెట్టుబడి వచ్చేస్తుంది, ఏం ఇబ్బంది లేదు. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్.